హైవేస్ నిన్న ఎయిర్ ఇండియాకి సంబంధించి వీడియో ఇచ్చిన మూమెంట్లో కొంతమంది హట్ అయ్యారు. ఏమని? ఎయిర్ ఇండియాని విదేశీ కంపెనీలు కానీ మన దేశంలో ఉన్నటువంటి స్వదేశీ విమానయాన సంస్థలు కానీ బ్యాట్ చేద్దాం చూస్తున్నాయి, మీరు దాన్ని ప్రమోట్ చేస్తారు ఏంటని. నిన్న ఈ ఆకాష్ అనే కుర్రాడు ఇదే ఫ్లైట్లో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు, అహ్మదాబాద్లో దిగిపోయాడు. అప్పుడు ఈ మధ్య అతను రికార్డ్ చేసింది ఏంటిది? ఏసీ లేకపోవటం అండ్ కొన్ని ఎక్విప్మెంట్స్ పని చేయకపోవటం. దెన్ ఫ్లైట్లో ట్రావెల్ చేసిన వాళ్ళు కింద క్లారిటీ ఇచ్చారు, శివగారు వన్స్ టేక్ ఆఫ్ అయిన తర్వాత క్రూజింగ్ అంటే గాల్లో ఉన్నప్పుడు అన్నీ ఆన్ అవుతాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఏవి ఆన్ కావండి, ఎందుకంటే ఎక్కువ థ్రస్ట్ శక్తి ప్రెజర్ అనేది కావాలి ఇంజిన్స్కి, అందుకని ముందు అన్ని ఇలాగే ఉంచుతారని అన్నారు. ఓకే, బట్ ఇతను చెప్పిన ప్రకారం ఏంటి? నేను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తున్న మూమెంట్లో కూడా ఆన్ ఎయిర్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నాడు. అది వీడియో షూట్ చేశాడు. తర్వాత ఈవెన్ ఫ్లైట్లో వాళ్ళు ఏదైతే ఏసీ ఆన్ చేస్తున్నారో ఆ చల్లదనం ఏదైతే ఉందో అది చల్లదనమే కాదు, ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత నేను ఇక్కడ నుంచి క్యాబిన్ బస్సు ఏదో ఇస్తారు చూసారా ఎయిర్పోర్ట్ అక్కడ పట్టుకెళ్తానికి, సో అది ఏదైతే ఉందో అక్కడ కూడా అందులోనే ఎక్కువ చల్లగా ఉంది అని. అంటే ఆ ఫ్లైట్లో టెక్నికల్గా సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి గతంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయన్నారు. ఆల్రెడీ గతంలో సమస్యలు అవన్నీ రెక్టిఫై చేశారు, మరలా ప్రాబ్లం ఉంది ఈ కుర్రాడు చెప్పున్నాడు. బట్ అసలు సమస్య ఏంటో తెలుసా? నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరే మూమెంట్లో 1,25,000 లీటర్ల ఫ్యూల్ ఉంది, కానీ గాలిలో 625 మీటర్ల ఎత్తులో ఉన్న మూమెంట్లో ఆ విమానానికి కావాల్సిన శక్తి అందల. ఆ ఇంజన్లు ఆ విమానాన్ని పైకి లేపడానికి వాడి శక్తి సరిపల, అప్పుడు కూలిపోయింది అది. ఇక్కడే ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఆ కుర్రాడు చెప్తున్నట్టుగా ఇంటర్నల్గా మెయింటెనెన్స్ సరిగా లేదు. ఇది చాలామంది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు చెప్పింది. అక్కడ వరకు ఈ కుర్రాడిది పక్కన పెడదాం. నేనేమన్నా నిన్న టెర్రరిస్టులు ఎవరైనా కుట్ర బండి ఉండొచ్చండి అన్న. అప్పుడు ఏం చెప్పున్నాను? ఒకటి ఫ్లైట్లో ఉండాలి, లేదా ఫ్లైట్ కిందన్నా ఉండాలి. ఫ్లైట్ కింద అన్నప్పుడు ఏ రకం చెప్పాను నేను? చెకింగ్ చేసేవాళ్ళు చెకింగ్ చేయకుండా చెక్ చేస్తున్నట్టుగా చెప్పాలి, లేదా చెకింగ్ చేసేటప్పుడు ఏదన్నా ఆను ఆఫ్లో తేడా చేస్తుండాలి. ఇదే కదా నేను మనం మాట్లాడుకున్నాం. ఎక్స్పర్ట్స్ ఇప్పుడు చెప్తుంది కూడా అదే. ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజిన్ వరకు ఆ మధ్యలో ఉండే ఫ్యూల్ ఉంటుంది చూశారు, హార్డ్లీ 40 నుంచి 45 సెకండ్ల మధ్య సరిపోయిద్దంట. ఆ తర్వాత అది అయిపోతే మరలా ఇంజిన్ ఉంది కదా, ఇంజిన్కి ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ సరఫరా అయితేనే మూవ్ అవుతుంది, అదర్వైజ్ కొలాప్స్ పడిపోయింది. సో నిన్న జరిగింది ఏంటి అంటే ఫ్యూయల్ ట్యాంకు ఆఫ్లో ఉంది అంటున్నారు. అంటే ఆ చెక్ చేసిన వాళ్ళల్లో ఎవడో కానీ వాంటెడ్ ఇది చేసాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది ప్రైమరీగా అంతే, బట్ మ్యాక్సిమం ఇదే సింక్ అవుతుంది. ఇక్కడ పైలట్ 8,200 గంటల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కో పైలట్ అంటే దట్ మీన్స్ ఫస్ట్ ఆఫీసర్ కుర్రాడు. సో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి అలా అయితే చేయరు కదా. ఈవెన్ పైలట్ ఒకవేళ ఏదైనా కావాలని చేశాడన్నా ఛాన్స్ లేదు, ఎందుకంటే పక్కన కో పైలట్ ఉన్నాడు. ఆల్రెడీ బ్లాక్ బాక్స్ దొరికింది, కాల్ రికార్డర్ మొత్తం కూడా తీస్తున్నారు, తర్వాత కాక్పిట్లో ఏం జరిగిందంటే మొత్తం తీస్తున్నారు. ఓవరాల్గా చూస్తున్నప్పుడు వాంటెడ్గా ఎవరో ఫ్యూయల్ ట్యాంక్ ఆఫ్ చేశారు. అది మెయిన్గా నాకు అర్థమవుతుంది, ఎక్స్పర్ట్స్ చెప్తుంది కూడా అదే. సో ఐఎమ్ షూర్ దీని వెనుక భారీ కుట్ర ఉంది. ఆ కుర్రాడు ఆకాష్ అనే కుర్రాడు చెప్పిన దాని ప్రకారం ఎయిర్ ఇండియాలో రీసెంట్ టైమ్స్లో ఈవెన్ టాటా వాళ్ళ చేతి రావడానికి ముందు కూడా మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ ఇంటర్నల్గా వచ్చేసి రకరకాల సమస్యలు ఉన్నమాట నిజం. టాటా వాళ్ళ చేతికి వచ్చాక వీళ్ళు అన్ని సెట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా కానీ ఇంకా కొన్ని సెట్ చేయాలి. ఇప్పుడు చేతులు గల కాకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు మనల్ని కళ్ళు తెరిచారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఈ బోయింగ్ విమానాలు ఏవైతే ముందు టెంపరీ ఆపేయండి అన్నారు. మొత్తం చెక్ చేసి ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ ఇంకో విమానాలు ఉన్నాయి కదా, మొత్తం చెక్ చేసి అప్డేట్ మాకు ఇవ్వండి, అప్పటివరకు ఆపండి అన్నారు. అప్డేట్ ఇవ్వటం అంటే ఏంటి? అసలు ఫెయిల్యూర్స్ ఎక్కడ వస్తుంది, మధ్య టెక్నికల్ సమస్యలు ఎక్కడ వస్తున్నాయి, అండ్ ఇప్పటికి చాలామంది కస్టమర్స్ కావచ్చు ప్యాసింజర్స్ కావచ్చు కంప్లైంట్స్ వచ్చి ఏం కంప్లైంట్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు చూసుకుంటారు. ఇక మెయిన్ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అసలు దీనికి బాధ్యుల్ని చేస్తూ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి ఇతను బీజేపీ అతనే. ఒకప్పుడు బీజేపీకి ఎంతో సాయపడ్డాడు అన్నట్టుగా ఆయన పార్టీ సస్పెండ్ చేయట్లా, బట్ ఆయన మోడీ మీద విషం చిమ్ముతూ ఉంటాడు.
అండ్ వైసీపీ లాంటి పనికి మన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి మీద కూడా విషయం చెప్పినాడు. మరలా చెప్తున్నా, ఆయనకి ఈవెన్ యూత్లో కూడా మంచి క్రేజ్ ఉంది సుబ్రహ్మణ్య స్వామికి. ఎందుకు? కాంగ్రెస్ని బ్లేమ్ చేయడంలో కావచ్చు, లేదంటే కాంగ్రెస్ తప్పిదాన్ని హైలైట్ చేసే విషయంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఆయనకు ఒక బ్యాడ్, దాని రిమార్క్ అన్నామా లేదన్నప్పుడు ఆయనకు ఒక బ్యాడ్ నేమ్ ఏంటంటే, అతనికి చట్టాల మీద మంచి అవగాహన ఉంది. దాంతో ఇతని గురించి ఎవరైనా ఏదైనా నెగిటివ్గా మాట్లాడినా, ఏదైనా నచ్చినటువంటి వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఉన్నా పార్టీలని మీదైనా వాటి మీద ఏదో కేసులు వేస్తూ ఉంటాడు, లూప్ హోల్స్ మీద పెట్టుకొని లాగుతూ ఉంటాడు. అందుకు ఈ జోలికి ఎవరు వెళ్ళకుండా ఉంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు? రామ్మోహన్ రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి, మోడీ రాజీనామా చేయాలి అంటున్నాడు. ఎయిర్ ఇండియా వచ్చేసి ప్రభుత్వ సంస్థ కాదు, ప్రైవేట్ సంస్థ. టాటా వాళ్ళది కదా, అది ప్రైవేట్ సంస్థ ఎయిర్ ఇండియా. ఒక ప్రైవేట్ దానికి వెళ్ళిన బాధ్యతలు చేద్దామా? వీళ్ళు ఇప్పుడు తీసుకో చర్యలు ఏంటి? ఎయిర్ ఇండియా మీద చర్యలు తీసుకోవాలి, అది తీసుకుంటున్నారు కదా. మేబీ ఎయిర్ ఇండియా క్లోజ్ అయినా ఆశ్చర్యం లేదు. సో సుబ్రహ్మణ్య స్వామి లాంటి మేధావులు వాళ్ళ స్వార్థం కోసం బురదలను చూస్తున్నప్పుడు దానిని మీరు దయచేసి పూనుకోవద్దు. అండ్ తప్పుదం జరిగిపోయింది, ఇప్పుడు సరి చేసుకుంటున్నారు. వీళ్ళు ముందే మేలుకొని కనుక ఉన్నట్టయితే ఇంత దూరం వచ్చేది కాదండి. జూన్లో 2024లో కంప్లైంట్స్ వచ్చినాయి ఈ డ్రీమ్ లైనర్ విమానానికి. నెక్స్ట్ డిసెంబర్ 2024లో కంప్లైంట్స్ వచ్చినాయి. అండ్ మధ్యలో కూడా చాలాసార్లు వీల్ చైర్ విషయంలో కూడా పాపం చాలామంది ఇబ్బంది పడ్డారు ఎయిర్ ఇండియా దగ్గర. పోనీ అప్పుడైనా సరే ఈ డీజీసీఏలు, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కలెక్ట్ చేసుకోవాలి కదా. మరి మన రామ్మోహన్ నాయుడు ఆయనని కలెక్ట్ చేసుకోవాలి కదా. ఈ పిచ్చోడు పాలు వచ్చాడు మళ్ళీ మధ్యలో, రామ్మోహన్ నాయుడు వయసు అంత ఎక్స్పీరియన్స్ అది లేదు అని చెప్పేసాడు. ఈ పాల్స్ హైలైట్ చేస్తున్నాడు అసలు వాళ్ళని అనాలి. అసలు ఎవడబడితే వాడు మాట్లాడితే అది అవతలోడు పెద్ద పోస్టులో ఉన్నాడు ఒక మాట అన్నారంటే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది? మన సమాజంలో కూడా చిన్న చితక యూట్యూబర్లు మనం తక్కువ చేయట్లా, బెస్ట్ కంటెంట్ ఇచ్చి కూడా వ్యూస్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబ్స్ లేకుండా ఇబ్బంది పడుతున్న ఉన్నారు. బట్ వరస్ట్ కంటెంట్ ఇస్తూ దిక్కుమల్ని వీడియోలు పెడుతూ లక్షల డబ్బు సంపాదిస్తూ భయంకరంగా వ్యూస్ ఇవ్వస్తూ హడావుడి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే మన సొసైటీ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. వీళ్ళు మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళని నెగిటివ్గా మాట్లాడతారు, పద్ధతిగా వీడియోస్ ఉన్న వాళ్ళని నెగిటివ్గా మాట్లాడతారు, సొసైటీలో లేని దాన్ని ఉన్నదంటగా చూపిస్తారు. ఇలా చెప్పుకుంటే పోతే వరస్ట్గా ఉన్నటువంటి వాళ్ళనేమో ఎంకరేజ్ చేసే విధంగా మన సిస్టమ్ తయారైంది. అలా నేను ఒక పొజిషన్లో ఉన్నా, నన్ను ఎవడన్నా ఏదైనా దూషిస్తే, నన్ను ఎవడన్నా ఏదైనా అంటే వాడిని హైలైట్ చేస్తుంది సొసైటీ. ఎందుకు నన్ను ఏం అనలేక, నన్ను ఏం పీకలేక, నన్ను ఎవడైతే తేడాగా మాట్లాడి వాడిని హైలైట్ చేస్తే వాడు రెచ్చిపోతున్నాడు, వాడిని చూసి ఇంకో 10 మంది రెచ్చిపోతున్నారు. ఆ బ్యాచ్లో కేఏ పాల్ ఒకడు, ఇటువంటి వాళ్ళు వైసీపీలో బొచ్చా బోల్డ్. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఐఆమ్ షూర్ ఖచ్చితంగా భారీ కుట్ర అయితే ఇక్కడ ఉంది. అండ్ ఎయిర్ ఇండియా లోపల భయంకరంగా ఉన్నాయి. దీనికి ఎవరు రాజీనామా చేసిన అవసరం లేదు, కానీ బట్ ఖచ్చితంగా ఎయిర్ ఇండియా మీద చర్యలు తీసుకోవాలి. అండ్ ఇన్నాళ్ళు ఎవరైతే మెయింటెనెన్స్ మిగతా మొత్తం చూసుకున్నారో అడ్మినిస్ట్రేషన్ అంతా, వాళ్ళు చేసిన తప్పిదాలేంటో ప్రజలకు ముందు పెట్టాలన్నమాట.